హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ బుక్స్ని ఆన్లైన్లో ఎఫెక్టివ్గా ఒక సిస్టమేటిక్ వేలో ఆటోమేషన్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఏ విధంగా సేల్ చేయాలో ఈరోజు వీడియోలో మనం ఒక వర్క్ ఫ్లో, ఒక సిస్టమేటిక్ ఫ్లో ఏంటన్నది మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ పర్టికులర్ ఫిజికల్ ప్రోడక్ట్స్ కాకుండా మనకి డిజిటల్ గూడ్స్లో వచ్చే ఈ బుక్స్ ఉన్నాయి కదా, పీడిఎఫ్ డాక్యుమెంట్స్. సో వీటిని మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ప్రమోషన్స్ వరకు మీరు గూగుల్ సెర్చ్ యాడ్స్ రన్ చేయొచ్చు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా ప్రమోట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఫేస్బుక్, యూట్యూబ్. సో అవన్నీ మనకు ప్రమోషనల్ మెథడ్స్. బట్ వాటిని సేల్ చేయడానికి కస్టమర్ పరిస్థితి చేసే విధానం, ఆ ప్రాసెస్ ఉంది కదా, సో దానికి మనకి ప్రాపర్ సిస్టమ్ అన్నది అలా సెట్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో మీకు నేను ఒక రోడ్ మ్యాప్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే మీరు ఒక సోలో ప్రాపర్టీస్ ఫిర్మ్ కింద ఫామ్ అయ్యి ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకొని, సో అవసరమైతే లేబర్ లైసెన్స్ తీసుకోండి. సో మీ కరెంట్ అకౌంట్ కావాలనుకుంటే లేబర్ లైసెన్స్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. సో మీరు కరెంట్ అకౌంట్ లేకుండా కూడా సేవింగ్స్ అకౌంట్తో చేద్దాం అనుకుంటే సో ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకుని పేమెంట్ గేట్వే, సో లైక్ రేజర్ పే అవ్వచ్చు, క్యాష్ పే అవ్వచ్చు, పేయూ ఇండియా అవ్వచ్చు, లేదా మీరు ఇంటర్నేషనల్ కింద సేల్ చేస్తారనుకుంటే స్ట్రైప్, పేపాల్ ఇటువంటి వాటితో మీరు సో పేమెంట్ గేట్వేకి మనం చేసుకోవాలి. సో బట్ పేమెంట్ గేట్వేకి వెళ్ళే ముందు మనకి కావాల్సింది ఏంటంటే ఒక వెబ్సైట్ అన్నది కావాలి. ఓకే, వెబ్సైట్ అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సో వెబ్సైట్ అన్నది మనం సెటప్ చేయించుకోవాలి. సో లైక్ డిజిటల్ గూడ్స్, డిజిటల్ డౌన్లోడ్స్ ఇలాంటి ఒక వెబ్సైట్. సో దీనికోసం మీరు చేయాల్సింది ఒక వర్డ్ ప్రెస్ అనే టెక్నాలజీలో మీరు వెబ్సైట్ అనేది చేయించుకుంటే సో బెస్ట్ ఆప్షన్. మనకు కామర్స్ ద్వారా ఈ రేజర్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుని మనం సో వెబ్సైట్ అనేది మీకు ఆ డెవలపర్ అన్నది మీకు చేసేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ కస్టమర్ అన్నది వెబ్సైట్లో పేమెంట్ చేసి తనంతట తానే ఆ పర్టికులర్ ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ అనేది డౌన్లోడ్ చేసే విధంగా మన సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఆ పర్టికులర్ బిజినెస్ అనేది స్కేలింగ్ వర్షన్లో అన్నది చేసుకోవచ్చు. మీరు ఈ పర్టికులర్ డిజిటల్ ప్రోడక్ట్ అనేది ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అనేది మీరు సేల్ చేయొచ్చు ఈజీగా ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది మీరు డెవలప్ చేసుకుంటే. అదేవిధంగా వాల్యూమ్ వచ్చిన రోజుకి ఒక 10 ప్రొడక్ట్స్, 100 ప్రొడక్ట్స్, 1000 అని మీరు సేల్ చేయొచ్చు. సో ఓకే, అదే మీరు ఫిజికల్ మెథడ్ యూజ్ చేశారు అనుకోండి, లైక్ కస్టమర్ అని మీకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సో మీరు ఏం చేస్తారు, అక్కడ మీకు లాట్ ఆఫ్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో కస్టమర్ తీసుకోవాలా వద్దా ఏంటి, అసలు ఏ బుక్ కోసం వచ్చారు, మన దగ్గర ఒక 100 ఈ బుక్స్ ఉంటాయి ఏంటి, ఒక 1000 ఈ బుక్స్ ఉంటాయి ఏంటి, అటువంటి కేసెస్లో ఏంటంటే మనకి ఈ మాన్యువల్ ప్రాసెస్ అన్నది మనకి లాట్ ఆఫ్ హెడేక్. ఓకే, సో మనకి ఏంటంటే ఎక్కువ ప్రాసెస్, మన యొక్క టైము ఇదంతా కూడా మనకే ఎక్కువ టైం కిల్ అయిపోతుంది, మనకి ఎనర్జీ ఎక్కువ కిల్ అయిపోతుంది. అదే మీరు ఒకవేళ మ్యాన్ ఫోర్స్ పెట్టుకున్నా, అంటే పీపుల్ని స్టాఫ్ కింద పెట్టుకున్నా సరే అటువంటి కేసులు మీకు అది ప్రాపర్ వే కాదు. ఎంత పెట్టుకున్నా సరే మీకు దీన్ని మళ్ళీ మీరు మాన్యువల్గా రిపోర్టింగ్ అన్నది మీరు తయారు చేసుకోవాలి, లేకపోతే ట్రాకింగ్ అనేది మనకే డిఫికల్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఒక వెబ్సైట్ ద్వారా ఒక పేమెంట్ గేట్ ఇంటిగ్రేట్ చేసి అవసరమైతే వాట్సాప్ ఆటోమేషన్ కూడా మనకు వాట్సాప్ ఏపీఐని మనం కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే ఈ పర్టికులర్ సిస్టమ్ అన్నది మీకు సో బెటర్ అంటే బెటర్గా వర్క్ అవుతుంది. సో కస్టమర్ అనేది మీ యొక్క వెబ్సైట్కి వచ్చారు, సో ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసో, లేదా యూట్యూబ్లో షార్ట్ చూసో, లేదా యూట్యూబ్లో వీడియో చూసో, లేదా మీ యొక్క వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రీడ్ చేస్తూ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పేజ్కి అయితే, ఈ బుక్ పేజ్కి అయితే కస్టమర్ వచ్చిన తర్వాత సో తను అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే తను యాడ్ టు కార్డ్ క్లిక్ చేస్తారు. పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అనేది యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా యూజర్ అనేది పేమెంట్ చేస్తారు. సో పేమెంట్ చేసిన తర్వాత యూజర్ డైరెక్ట్గా అతని మెయిల్కైనా ప్రోడక్ట్ అనేది పంపిస్తాము, లేదా అక్కడే మనకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్. సో డైరెక్ట్ గూగుల్ చూసుకుని మనకు డౌన్లోడ్ సెక్షన్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ సెక్షన్కి వెళ్ళి యూజర్ అన్నవారు ఈ బుక్ అన్నది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక పేమెంట్ గేట్వే, అదేవిధంగా ఒక ఈకామర్స్ వెబ్సైట్ వర్షన్లో మనం సో ఈ డిజిటల్ డౌన్లోడ్స్ అన్నది మనం ఇంటికి సెటప్ చేసుకుంటే మన యొక్క ఈ బుక్స్ బిజినెస్ అనేది మనం సో బెటర్గా అన్నది ఎఫెక్టివ్గా స్కేలింగ్ వర్షన్లో అన్నది మనం సో బెటర్గా చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ అంటే ట్రాకింగ్ అన్నది డేటా అన్నది, అంటే ఎన్ని బుక్స్ సేల్ అయ్యాయి, ఏ బుక్ ఎన్ని సేల్స్ వచ్చాయి, సో ఎంత ఉంది. అదేవిధంగా కస్టమర్ యాడ్ టు కార్డ్ క్లిక్ చేసిన వాళ్ళు ఎంతమంది, నెక్స్ట్ వర్షన్కి అంటే నెక్స్ట్ సెక్యూర్డ్ పేజ్కి ఎంతమంది వెళ్ళదు. దీని ద్వారా ఆ డేటా కూడా మనకి పిక్సెల్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. మనం ఫేస్బుక్ పిక్సెల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ డేటా కూడా మనకు వస్తుంది. సో ఇది డేటా రావడం వల్ల మనకు బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తే మనం ఫేస్బుక్ యాడ్స్ ద్వారా రీటార్గెటింగ్ యాడ్స్ కూడా మనం రన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం రీటార్గెటింగ్ యాడ్స్ అనేది రన్ చేస్తామో అప్పుడు మనకి బిజినెస్ అన్నదే సో బెటర్ వర్షన్ అన్నదే ఉంటుంది. ఎందుకంటే మనం ర్యాండమ్గా న్యూ యూజర్ని
టార్గెట్ చేయడం కంటే ఎవరైతే మన యొక్క ఫ్లో సిస్టంలోకి వచ్చి సో కొన్ని స్టెప్ చేసి రిమైనింగ్ స్టెప్స్ చేయలేదో అటువంటి యూజర్స్ మనం టార్గెట్ చేస్తే యాడ్స్ ద్వారా మనకు సేల్స్ అనేవే బెటర్గా ఉంటాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ బుక్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, సో ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఈ బుక్స్ సేల్ చేద్దాం మాసివ్గా అనుకుంటున్నారో, సో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఒక వెబ్సైట్ సెటప్ చేసుకుని విత్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేయించుకుంటే సో బెస్ట్ వర్షన్ అనేది మనం ఈ బుక్ బిజినెస్ అనేది మనం బెస్ట్ వర్షన్లో స్కేలింగ్ మెథడ్లో మనం ఇంటర్నేషనల్గా అయితే ఇంటర్నేషనల్ కూడా మనం చేయొచ్చు. సో మీరు ఈ పర్టికులర్ టెక్నికల్ ప్రాసెస్లో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. సో దీనికి కావాల్సిన వాట్సాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు నన్ను సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.